హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం వండుకునే కూర బీరకాయ పెసరపప్పు. ఈ బీరకాయ పెసరపప్పు కూరకి కావలసినటువంటి పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక అర కేజీ బీరకాయలు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెను తీసుకొని దాంట్లోని మనం చేసుకునేటువంటి కూరకు సంబంధించి పెసరపప్పుని తీసుకోవాలి. కొద్ది మొత్తంలో పెసరపప్పుని తీసుకొని దాన్ని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇది బాగా నానినట్లయితే మంచి రుచి ఉంటుంది. పెసరపప్పు త్వరగా కూడా ఉడుకుతుంది కాబట్టి దీన్ని మనం ఒక అరగంట సేపు పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కిన తర్వాత దానిలోని ఒక 3 పావులు నూనెను వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మరి పచ్చెనగపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని అవి బాగా వేగిందాకా తిప్పుకోవాలి. చూడండి, మంచిగా నూనెలోని వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం ముందుగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా దాంట్లోనే వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా దాంట్లో వేసి ఒకసారి గంటతోని తిప్పుకోవాలి. చూడండి, గంటతో తిప్పుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ని యాడ్ చేయాలి. తాలింపులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి మరలా ఒక్కసారి తిప్పుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూను పసుపుని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి గంటతోనే తిప్పుకోవాలి. చూడండి, చక్కగా మరి ఈ మొత్తం కూడా తాలింపు గింజలు, తర్వాత ఉల్లిపాయలు, మరి పచ్చిమిరపకాయలు కూడా వేగిందాకా తిప్పుకోవాలి. చూడండి, మన వీడియోలో చూపిన విధంగా చక్కగా కలర్ వచ్చింది. తర్వాత దీనికి మనం ముందుగా కోసుకున్నటువంటి బీరకాయలను కూడా దీంట్లో యాడ్ చేయాలి. బీరకాయలని యాడ్ చేసిన తర్వాత మరలా ఒక్కసారి మనం గంటతోని తిప్పుకోవాలి. ఎందుకంటే చక్కగా ఈ పసుపు, నూనె, తర్వాత మనం వేసినటువంటి అన్నీ కూడా బీరకాయల్లోని కలిసిపోవటం జరుగుతుంది. కలిసిపోయిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా గంటతోని ఒకసారి తిప్పుకొని మనం బాగా ఉడికిన దాకా లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. దీనికి కొత్తిమీరను మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత ఉంచాలి. మూత ఉంచి ఒక 5 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్ మీద ఉంచినట్లయితే చక్కగా బీరకాయ అనేటువంటిది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దానికి మనం పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు అనేది బాగా కడిగి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని మనం ఈ బీరకాయల్లోని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వీడియోలో చూపించిన విధంగా దాన్ని యాడ్ చేసుకొని మరలా ఒకసారి మనం గంటతోని తిప్పుకోవాలి. పెసరపప్పు వేయటం వల్ల మరి బీరకాయ కూర అనేటువంటిది చాలా రుచిగా ఉంటుంది. మంచిగా కలిసిపోయి చక్కగా బాగా మరి పోషక విలువలు కలిగినటువంటిది ఈ బీరకాయ కూర. మరలా మనం పెసరపప్పు వేసిన తర్వాత చూడండి, కాసేపు లో ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత చూస్తే చక్కగా పెసరపప్పు అనేటువంటిది ఉడికింది. మరి ఉడికిందో లేదో చూడటానికి మనం ఒక్కసారి ఆ పెసరపప్పుని అలా చేత్తో పట్టుకొని ఇలా చిదిపినట్టయితే పెసరపప్పు అనేటువంటిది ఉడికిందో లేదో మనకి తెలిసిపోద్ది. మరలా కాసేపు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మూత తీసి మరలా ఒకసారి తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, తిప్పుకున్న తర్వాత దీంట్లోని మనం గంటతో తిప్పుకున్న తర్వాత దీనికి మనం మరి పెసరపప్పు ఉడికింది, చక్కగా బీరకాయ కూడా ఉడికింది. ఈ బీరకాయ పెసరపప్పు మరి కర్రీ అనేటువంటిది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దీనికి మరలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని మూత తీసి చూడాలి. ఫ్రెండ్స్, చక్కగా పెసరపప్పు బీరకాయ అనేటువంటిది ఉడికింది. మరలా ఒక్కసారి గంటతోని దీన్ని తిప్పుకోవాలి. గంటతో తిప్పుకున్న తర్వాత చూడండి, చక్కగా మరి పెసరపప్పు బీరకాయ అనేది చక్కగా ఉడికింది. దీంట్లోని మనం ఒక 2 స్పూన్లు కారాన్ని కూడా
యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, కారం వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాని మీద మూత ఉంచాలి. కొంచెంసేపు తర్వాత మూత తీసి చూస్తే ఈ కారం అనేటువంటిది బీరకాయలకి పెసరపప్పుకి చక్కగా పడుతుంది. మరలా తిప్పుకున్న తర్వాత గంటతోని దాని మీద మూత ఉంచి మరలా మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అనేటువంటిది పైకి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్నటువంటి బీరకాయ పెసరపప్పు కూర అనేటువంటిది రెడీ అయిపోయింది. చక్కగా ఉడికింది, మంచి కలర్గా కూడా కనిపిస్తుంది. దీంట్లోని మనం మరి మళ్ళా మూత పెట్టుకొని కొంచెం సేపటి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. చూడండి, కొత్తిమీర యాడ్ చేసి మరలా ఒక్కసారి మూత ఉంచి దాన్ని తిప్పుకున్నట్లయితే మనం వండుకున్నటువంటి బీరకాయ పెసరపప్పు కూర అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే, మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. చూడండి, చక్కగా ఈ బీరకాయ కూర అనేటువంటిది ఉడికింది. దీన్ని మనం చూస్తే భలే రుచిగా ఉంటుంది. బీరకాయ కూర అనేటువంటిది పెసరపప్పు వేయటం వల్ల మరి చాలామంది మంచి పోషక విలువలు కలిగినటువంటిది మూంగు దాల్ మరియు రిజ్జిగార్డ్ కర్రీ అనేటువంటిది రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, మరి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో వడ్డించుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మా యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.